నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ రోజు మనకి ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు గురించి అంటే మనం చూస్తే లోగో అయితే ఒకటి విడుదలైంది మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంత అంటే టీడీపీది కానీ జనసేనది కానీ అంటే స్నేహపూరితమైన అంటే స్నేహ చిత్రం ఆర్ట్స్ లాగా ఎంత బాగుందనేది మనం చూస్తున్నాం సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ రావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సరే ఇప్పుడు చూస్తున్నట్టయితే మన టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి అంటే వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారని చెప్పేసి అయితే మనకు ఒక లోగో అయితే విడుదలైంది మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా అంటే స్నేహపూర్వకంగా చాలా బాగుంది అంటే వాళ్ళు ఒక హ్యాండ్ షేక్ చేస్తున్నట్టు కార్పొరేట్ స్టైల్లో ఉంది కార్పొరేట్ లోగో లాగా చాలా బాగా చేశారు అందులో చంద్రబాబు నాయుడు మంచి క్రియేటర్ కాబట్టి ఆయనకున్న వాళ్ళ టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు అని చెప్తుంటారు కాబట్టి వాళ్ళు మంచి లోగో సెలెక్ట్ చేసుకున్నారని చెప్పొచ్చు అట్లాగే వీళ్ళ పొత్తు ఉంటుందా లేదా అనే విషయంలో కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలకు చెందిన వాళ్ళు జనసేన ఇటు టీడీపీ మధ్యలో బీజేపీ వీళ్ళంతా కూడా ఈ పొత్తు కుదురుతుందా లేదా అనే విషయంలో ఇప్పుడు దాకా సందిగ్ధంగా ఉండి అటు ఇటు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండగా ఇప్పుడు కరెక్ట్ గా ఒకేసారి 118 సీట్లని డైరెక్ట్ గా ప్రకటించేయటం అందులో జనసేనకి 24 సీట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఏ ఎలక్షన్ లో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏ ఎలక్షన్ లో అయినా పొత్తులకు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ని సీట్లు ఇస్తామని చెప్పి వెళ్ళిపోవటమే కానీ ఏదో మీటింగ్లోనే లేకపోతే ఎక్కడైనా వీళ్ళని కలుపుకొని ఒక సభల్లో కలవటమే కానీ ఇంత పద్ధతిగా జనసేన పార్టీని దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళటం అనేది ఒక బీజేపీ పొత్తుకు వస్తుందో రాదో అనే విషయంలో సందిగ్ధంలో కూడా ఆ సందిగ్ధాన్ని పక్కన పెట్టి బీజేపీ వస్తే కలుపుకెళ్దాం లేకపోతే వీళ్ళిద్దరే కలిసి పోటీ చేసేటట్టుగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ప్రకటించిన దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు చెప్పండి అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యన అంటే సీట్ల షేరింగ్ అంటే కొన్ని ఎక్కువ తక్కువ అయినా పర్లేదు రాష్ట్ర అభివృద్ధి మాత్రమే మనకి ముఖ్యం అని చెప్పి కూడా అనేక సార్లు ఇద్దరు నేతలు చెప్పడం అయితే జరిగింది సార్ హలో అదే సార్ అంటే ఇప్పుడు అవును నేను ఒక మాట చెప్తాను రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం అనే మాట చంద్రబాబు నాయుడు గాని అటు జగన్మోహన్ రెడ్డి గారు గాని లేకపోతే ఇంకే పొలిటీషియన్ చెప్పినా మనం దాన్ని ఇది పొలిటికల్ డైలాగ్ లాగా కొట్టి పారేసే పరిస్థితి ఉంటుందేమో కానీ ఈ మాట చెప్పింది నిస్వార్థంగా 2014లో టీడీపీకి సపోర్ట్ చేసిన జనసేన పవన్ కళ్యాణ్ చెప్పటం అనేది వాళ్ళ కార్యకర్తలు మిగిలిన ఏ పార్టీ కూడా మేము ఇట్లా నిస్వార్థంగా సపోర్ట్ చేస్తున్నాము రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం సపోర్ట్ చేస్తున్నాము అంటే ఏ పార్టీ కార్యకర్తలు ఎవరిని నమ్మే పరిస్థితి వాళ్ళ నాయకుల్ని వాళ్ళని నమ్మే పరిస్థితి కాదు కానీ ఇక్కడ ఈ మాట అంటుంది జనసేనాని కాబట్టి జనసేనాన్ని ఖచ్చితంగా ఆ జన సైనికులు నమ్ముతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ పొత్తు ప్రకటించిన తర్వాత మనం చాలా మీడియాల్లో వచ్చిన డిబేట్లు చూసాము చాలా మంది జనసేన నాయకులతో మాట్లాడి చూసాము ఎవ్వరూ వాళ్ళు దీని మీద నెగిటివ్ గా లేరు వాళ్ళు చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నారు వాళ్ళలో ఇంతవరకు ఒకసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒకసారి కూడా అధికారం రుచి చూడకుండా ఉండటమే దీనికి కారణం అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం అట్లాంటి వాళ్ళు కూడా చాలా నిస్వార్థంగా చాలా ఇదిగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అంటే చాలా వరకు ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం చాలా తక్కువ ఉన్నా కూడా ఈసారి ఎన్నికల్లో అంటే తనదైన ఒక పందా చూపెడుతున్నారని అనుకోవచ్చా సార్ మరి తప్పకుండా అనుకోవాలి ఎందుకంటే రాజకీయ అనుభవం తక్కువ ఉంది జనసేనానికి కాబట్టే ఆయన స్వార్థ పాలిటిక్స్ లోకి పోకుండా రాజకీయ అనుభవం తక్కువ ఉంది కాబట్టి రాజకీయంలో ఎక్కువ నలగలేదు కాబట్టి సీట్ల కోసమో లేకపోతే ఓట్ల కోసమో లేకపోతే ఇంకొక పదవుల కోసమో రాకులాడకుండా నిస్వార్థంగా ఇప్పటి వరకు ఉన్నాడని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నిస్వార్థంగా డైరెక్ట్ గా ఏదో ఈ దేశానికి ఈ సమాజానికి ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే రాజకీయంలోకి వస్తారు కానీ ఉండి పాలిటిక్స్ లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం తనకు ప్రాతినిధ్యం నిలవటం కోసం నిలబడే క్రమంలో
కొన్ని తప్పడుగులు జరుగుతూ ఉంటాయి. ఇది స్టార్టింగ్ కాబట్టి జనసేనకి మాత్రం ఇది తొలియాడు కాబట్టి మొట్టమొదటిసారిగా ఇంతవరకు అసెంబ్లీకి వెళ్ళలేదు కాబట్టి ఆ జనసేనాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండు పార్టీలు కాకుండా అంటే ఇటు టీడీపీ వైసీపీ కాకుండా మిడిల్ గా ఉండే వాళ్ళు మొత్తం కూడా జనసేనాన్ని విశ్వసిస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు ఈ విషయంలో. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ కేవలం అంటే గతంలో అంటే పూర్వం చూసుకున్నట్టయితే అసలు పొత్తు ఉంటుందా ఉండదా అని అనుకున్నారు సార్. అంటే ఒక్కనొక టైంలో ఏంటంటే టీడీపీ జనసేన కూడా పొత్తు ఉంటుందో లేదని జనాల్లో ఒక సందేహం ఉండేది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో అప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడే చెప్పేశారు టీడీపీతో మేము కలిసి వస్తున్నామని చెప్పేసి. సో ఆ టైంలోనే ఇప్పుడు అంటే వాళ్ళు గట్టిగా వాళ్ళ బంధం అనేది దృఢపడిందని అనుకోవచ్చా సార్? తప్పకుండా అనుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా ఆ రోజు ప్రకటించాల్సింది మన పవన్ కళ్యాణ్ గారు కాదు అనేది ప్రజల అభిప్రాయం. ప్రకటించాల్సింది ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తరఫున బాలకృష్ణ గాని లోకేష్ బాబు గాని వీరు ప్రకటించి ఉంటే ఇప్పటికీ జనసేనానికి కొంచెం గౌరవప్రదమైన స్థానం దక్కేదేమో లేకపోతే గౌరవంగా ఉండేదేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అట్లాంటి వాటికి అట్లాంటి గౌరవాలకి జనసేనాని పవన్ కళ్యాణ్ అనే నాయకుడు స్పందించట్లేదని చెప్పి అనుకోవాలి. ఇట్లాంటి నాయకత్వాన్ని ఇట్లాంటి లీడర్షిప్ ని ఇట్లాంటి రాజకీయాన్ని మనం ఇంత ముందు ఏనాడు చూశారు. ఏ నాయకుడు వచ్చినా తనకి ఏదో సీట్లు కావాలనో లేదో లబ్ధి కావాలనో లేకపోతే తన పార్టీ ముందుకెళ్లాలనే చూసుకుంటాడు. కానీ ఇట్లా రాష్ట్ర శ్రేయస్సు కోసం జనాశ్రేయస్సు కోసం తన పార్టీని తను నమ్ముకున్న వాళ్ళని తన జన సైనికుల్ని వీళ్ళందరినీ తొక్కిపెట్టి వీళ్ళందరినీ వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళన్నిటి మీద నీళ్లు చల్లాలనుకోవచ్చు లేకపోతే వాళ్ళని అణిచి దీనికోసం మనం ప్రయత్నిద్దాం ముందు అని చెప్పి వీళ్ళందరినీ ఒక గైడ్ లో పెట్టే పరిస్థితి ఉంది అంటే అది ఆయనకు ఒక్కరికే సాధ్యం అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. అంటే అలాగనే ఇప్పుడు 24 సీట్లు వచ్చాయి కదా సార్ జనసేన పార్టీకి. సో అది మీరు ఎలా స్పందిస్తారు సార్? మరి 24 సీట్లో కూడా ఆయన మరి 5 సీట్లే ప్రకటించినట్టున్నాడు. మిగిలిన 19 స్థానాలు అంటే ఈ జనసేనకి వచ్చే వాళ్ళందరూ కొత్త వ్యక్తులే ఉంటారు అని చెప్పి మనం అనుకోవచ్చు. జనసేన తరఫున ఎవరు పోటీ చేయాలనుకున్నా కూడా కొత్తగా రాజకీయంలోకి ప్రవేశించి ఈ రాజకీయ దిగ్గజాలని అవినీతి రాజకీయాలని మనం ఏ పార్టీ తరఫున ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన వాళ్ళే. వాళ్ళ నాయకులు అట్లాగే ఉన్నారు, రాజకీయాలు అట్లాగే ఉన్నాయి. కానీ ఇక్కడ జనసేన అని ఆ పరిస్థితిలో లేడు కాబట్టి ఆయన అభ్యర్థిత్వం ఎవరికైతే అభ్యర్థిత్వం ఇవ్వగలుగుతాడో ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా జనసేనానికి నచ్చిన వాళ్ళే అయి ఉంటారని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ 24 మందిని గెలిపించుకోవడం 24 ఇది ఫైనల్ కాదని చెప్పి అనుకుంటున్నారు. కనీసం జన సైనికులు ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఇంతకుముందు దాదాపు కనీసం 50 నుంచి 60 సీట్లు ఇస్తే కానీ టీడీపీకి జన సైనికుల ఓటు టర్న్ కాదని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఇట్లా ఇవాళ 24 సీట్లు ఇచ్చినా కూడా జన సైనికులు ఎవరు స్పందించట్లేదు. మేము ఇట్లా అయితే మేము టీడీపీకి సపోర్ట్ చేయం అనే విషయం ఎక్కడ రాలేదు. ఇంతవరకు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా ఈ జనసేన నాయకులు ఎవరి దగ్గర నుంచి కూడా మాకు తక్కువ సీట్లు ఇచ్చారు మేము టీడీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం రాకుండా ఇంత కంట్రోల్లో పెట్టగలిగే నాయకత్వం అనేది పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో అందరూ అభినందించాల్సిందే. జన సైనికులంతా ఆయన వెనకాల నడిచి ఆ 24 సీట్లలో ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారని చెప్పి అనుకుంటా ఉన్నారు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.